ఎవరి గజములు వారివే. తెనాలి రామకృష్ణ కథ. రాయలవారి ప్రజాదర్బార్కి న్యాయం కోసం ఒక సమస్య వచ్చింది. న్యాయం చేయమని వచ్చిన ముగ్గురు అన్నదమ్ములు. న్యాయాధికారి సమస్యను తెలియచేస్తూ, ప్రభు, ఈ ముగ్గురు అన్నదమ్ముల తండ్రి చనిపోతూ తన ఆస్తి పంపకాలు వివరిస్తూ వీలునామా వ్రాశాడు. ఆ వీలునామా ప్రకారము చిరాస్తి ముగ్గురికి పంచాం. కానీ చరాస్తి పంచడం సాధ్యం కావటం లేదు అని చెప్పాడు. అప్పాజీ తల పంకించి, ఎందుచేత అని అడిగాడు. న్యాయాధికారి మనవి చేస్తూ, వీరి తండ్రిగారి చరాస్తి 17 గజాలు. అందులో పెద్దవాడికి సగపాలు, రెండోవాడికి 3 పాలు, మూడోవాడికి అందులో 3 పాలు పంచాలని మరణ శాసనం. ఏనుగులు 17. ఎన్ని విధాలు ప్రయత్నించినా జంతుహింస చేయకుండా పంపకాలు జరపటం సాధ్యం కావటం లేదు. అందుకే వీరు న్యాయం కోసం ప్రభులవారిని ఆశ్రయించారు అని చెప్పాడు. సభలో ఒక్కసారిగా గుసగుసలు బయలుదేరాయి. 17లో సగం అంటే 8.5, మూడో వంతు అంటే 5/2/6, అందులో మూడో వంతు అంటే ఎలా లెక్కించినా ఏనుగుల్ని ఖండించకుండా పంపకం సాధ్యం కాదు. మరెలా? తాతాచార్యులు వారు సభ ప్రతిధ్వనించేలా పెద్దగా నవ్వి, మరణించినవాడు గొప్ప రాజభక్తుడు, అందుకే పంచడానికి వీలు కాని విధంగా వీలునామా వ్రాశాడు. ఆ గజ సంపద ప్రభువుల వారికి చెందాలని అతడి అభిప్రాయం స్పష్టంగా తెలుస్తోంది. ప్రభువులు అతడి అంతిమ కోరికను మన్నించి ఆ గజ సంపదని మన గజశాలకు తరలించడమే న్యాయం, అదే ధర్మం అని ప్రకటించారు. సభికుడు ఒక్కసారిగా హర్షధ్వానాలు చేశారు. మరుక్షణం ఆ హర్షమోదాలను భంగపరుస్తూ అన్యాయం, అధర్మం అన్న అరుపు వినిపించింది. సభ యావత్తూ ఉలిక్కిపడింది. అంతలో జనం మధ్య నుంచి దారి చేసుకుంటూ రామకృష్ణుడు ముందుకు వచ్చాడు. అతన్ని చూస్తూనే ఆచార్యులు వారి ప్రక్కన నిలబడి ఉన్న అప్పన్న తేలుకొట్టిన దొంగల కెవ్వుమని, లింగడండి, రామలింగడు అన్నాడు. ఆచార్యులు వారి మొహం జయపురించింది. రాయలవారి పెదవుల మీద చిరునవ్వు మెరిసింది. అప్పాజీ సాభిప్రాయంగా చూస్తూ, అధర్మం, అన్యాయం అంటూ ఆక్షేపిస్తున్నావు. మా న్యాయాధికారులకి సాధ్యం కాని పంపకం నువ్వు చేయగలవా అని అడిగారు. రామకృష్ణుడు తల ఊపి, ఏనుగు బొమ్మలు తెప్పించండి అన్నాడు. వెంటనే ఏనుగు బొమ్మలు తెచ్చి సభ ముందుంచారు. రామకృష్ణుడు ఆ ఏనుగు బొమ్మలు లెక్కబెట్టి, ఇవి పంచవలసిన 17 ఏనుగులు. వీటిని పంచడానికి రాయలవారే స్వయంగా తమ పట్టపుట ఏనుగు మీద వచ్చారు. ఎవరికైనా అభ్యంతరమా అన్నాడు. ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. రాయలవారు తమ భద్రగజాన్ని ఈ ఏనుగుల వరుసలో చేర్చారు అంటూ పట్టపుటేనుగు బొమ్మని ఆ వరుసలో చేర్చాడు రామకృష్ణుడు. తాతాచార్యులు వారు చివాలను లేచి, అలా చేర్చడానికి వీల్లేదు, పంచవలసిన ఏనుగులు 17 అని అరిచాడు ఉక్రోషంతో. రామకృష్ణుడు పరిహాసం చేస్తూ, పంచబడేవి కూడా 17 స్వామి అన్నాడు హేళనగా. చెట్టుక్కును కూలబడ్డాడాయన. ఇప్పుడు ఈ వరుసలో ఉన్న ఏనుగులు మొత్తం 18. ఇందులో పెద్దవాడు పాలు సగం అంటే 9 అంటూ 9 బొమ్మలు వాడి దోసిట్లో పడేసి, రెండోవాడి 3వ వంతు 6, మూడోవాడి పాలు అందులో 3వ వంతు 2 వెరసి మొత్తం 17. రాయలవారి భద్రగజం వారి వంతు అని పంపకాలు చేశాడు రామకృష్ణుడు. అంతే, ఒక్కసారిగా సభాస్థలి కరతాళ ధ్వనులతో దద్దరిల్లింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.